హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను కప్ కేక్ రెసిపీ మీతోటి షేర్ చేస్తాను. ఇది చాలా పర్ఫెక్ట్గా మనం బేకరీలో కానీ షాప్స్లో రెడీమేడ్గా తెచ్చుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్కి సేమ్ అలాగే వస్తుంది. ప్లస్ ఎంత ఫ్లఫీగా సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చిందో మీరు ఒకసారి నేను ఇట్లా ఓపెన్ చేస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే స్పాంజీగా, టేస్ట్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తూ ఉంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్గా రెసిపీని ఫాలో అవ్వండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లో మనము జల్లించుకునే దాంతో ఒక కప్పు మైదా తీసుకోవాలి. 100 గ్రామ్స్, మీరు గ్రామ్స్లో చూసుకుంటే 100 గ్రామ్స్ చూసుకోండి, లేదంటే ఒక కప్పు మైదా. అందులో ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా అంటే మనం ఇంట్లో వాడే వంట సోడా, ఈ 3 వేసి చక్కగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత స్పూన్ తోటి మళ్ళీ ఇవంతా పౌడరు, మనం వేసిన బేకింగ్ పౌడరు, సోడా అన్నీ కలిసేలాగా పిండిని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 100 గ్రామ్స్ బటర్ తీసుకోవాలండి. ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుంటే బటరు కాసేపు బయట తీసేసి అది నార్మల్గా కూలింగ్ తగ్గిపోయాక సాఫ్ట్ అయిన బటర్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. దీంట్లో 100 గ్రామ్స్ షుగర్, అంటే మనం మైదా ఎంత తీసుకున్నామో అంత షుగర్ అనమాట. కొంచెం స్వీట్గా తక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు, అంటే మీరు హోమ్ పర్పస్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక పావంత తగ్గించుకోవచ్చు. 3 వంతుల కప్ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కావాలంటే మీరు కప్పు మైదాకి కప్ షుగర్ తీసుకోవాలి. పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న బటరు, షుగరు 2 కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిసిన తర్వాత కొన్ని డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ తీసుకోవాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం 2 గుడ్లు తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ 2 గుడ్లు ఒకసారే కాకుండా ముందు ఒక గుడ్డు వేసి బాగా కలుపుకొని అది మంచిగా కలిసిన తర్వాత ఇంకొక గుడ్డును కూడా పగలగొట్టేసి మనము మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చక్కగా గుడ్లు అనేవి మంచిగా బీట్ అయ్యి బాగా కలుస్తుంది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనము జల్లించి ఉంచుకున్న పిండి ఉంది కదండి, దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి వేయకుండా కొంచెం పిండి వేసి కలుపుకొని అది బాగా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసి అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం తీసుకున్న పిండి అంతా ఇందులో మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. దీనికి మనం వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమం కానీ ఈ గుడ్డు మిశ్రమం కానీ సరిపోతుంది మనకి పిండికి. దీంట్లో మీరు ఇంకా కలర్ఫుల్గా కావాలంటే టూటీ ఫ్రూటీ దొరుకుతాయి కదా, డిఫరెంట్ కలర్స్, అవైనా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను కాకపోతే మనం మౌల్డ్స్లో పోసుకున్న తర్వాత నేను పైన డెకరేట్ చేశాను. మీరు దీంట్లో అయినా సరే కొన్ని యాడ్ చేసేసుకుంటే మనకి ఇన్బిల్ట్గా లోపలే అవి చక్కగా కుక్ అయ్యి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనము మిక్స్ రెడీ చేసుకున్నాం కదా, ఈ లోపల మౌల్డ్స్లో ఫిల్ చేసుకునే లోపల అవెన్ 180 degrees ప్రీ హీట్ చేసుకోవాలి. అంటే మనకి కన్వెక్షన్ మోడ్ ఉన్న మైక్రోవేవ్ అయితే కన్వెక్షన్ అనే మోడ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి కన్వెక్షన్ మోడ్ సెలెక్ట్ అవుతుంది. తర్వాత స్టార్ట్ బటన్ నొక్కేసారంటే ఆటోమేటిక్గా అది ప్రీ హీట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది అవ్వడానికి కనీసం 1 నిమిషం టైం పడుతుందండి. ఈ లోపల మనం మౌల్డ్స్లో ఇట్లాంటి బటర్ పేపర్ వేసుకొని దీంట్లో మరీ పై వరకు కాకుండా కొంచెం ఒక పావంతు లీవ్ చేసి మనం ఈ తయారు చేసుకున్న మిక్స్ని అందులో వేసుకుంటే పొంగి కరెక్ట్గా మఫిన్స్కి అవన్నీ సరిపోతుంది అనమాట సైజు. పైన నేను వీటిని టూటీ ఫ్రూటీ డెకరేట్ చేశాను. మనం ఈ లోపల ఓవెన్ కూడా చక్కగా ప్రీ హీట్ అయిపోయింది. దాంట్లో మనకి స్టీల్ ర్యాక్స్ ఓవెన్ కొనుక్కున్నప్పుడు ఇస్తారు, స్టీల్ది కొంచెం పెద్దది చిన్నది. సో నేను చిన్నది పెట్టి ఈ అల్యూమినియం ర్యాక్ని దాని మీద పెట్టానండి. టైం అనేది మనము మినిమం 15 minutes అయితే కరెక్ట్గా బేక్ అవుతుంది. 15 minutes తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తాయి. నాది అల్యూమినియంది కరెక్ట్గా సరిపోవడం వల్ల అందులో రొటేట్ అవ్వలేదు, అందుకని ఒక 13 minutes పెట్టి తర్వాత మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు దీన్ని ఒక పక్కకు తిప్పుంచడం వల్ల అటుపక్క కూడా చక్కగా బేక్ అయింది. ఎంతో ఎమ్మీగా మంచిగా ఈజీగా సింపుల్గా ఇంట్లో పిల్లలకి ప్రిపేర్ చేయొచ్చండి స్నాక్స్ టైంకి. బయట కొనే పని లేకుండా మనమే మన పిల్లలకి చక్కగా ఇలా తయారు చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయొచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. టిల్ దెన్, బాయ్ బాయ్.